ఎందుకయ్యా గంత ఉరుకులాట? రాజకీయంలో ఎంత శాంతం ఉంటే అంత ఫాయిదా. ఉడుకునేత్తురు కదా అని ఉరుకులాడితే ఏనో ఒక కడ తట్టు తలిగి బోర్ల బొక్కలు పడతారు మళ్ళా. ఇంత పెద్ద తెలంగాణలో నువ్వే పెద్ద తోపు సింగువా? బట్టలు చింపుకునే ఆవేశంతోని బజాట్ల సిగమూగితే చట్టము రూల్స్ ఊకుంటాయా? అంతలావు బాధ ఉంటే మైకుల ముంగట చెప్పుకోవాలి. అంతేగాని రాళ్లతో కొడతా, నన్ను ఎవరు ఆపొద్దు, గ్యాంగుని తీసుకొచ్చి గడబడి చేస్తే ఎవరినేమనొద్దంటే నడుస్తుందా? నువ్వు నీ ఓవర్ యాక్షన్. మున్సిపల్ ఎలక్షన్ టైంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సారు పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ కాలర మీద రాళ్లు బార్గెట్లతోటి అటాక్ చేసిన బాల్కసుమన్ ను అరెస్ట్ చేసిర్రు పోలీసులు. రపా రపా రాళ్లతోటి కొడితే ఒక కానిస్టేబుల్ కు కాంగ్రెస్ కార్యకర్తకు దెబ్బలు దాకి దవాఖానలో పడ్డారు. నీ సంగతి చూస్తాని పోలీసులకు వార్నింగులు ధమ్కీలు. నిన్న కేతనపల్లి మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో ఓటేస్తానికి వచ్చిన మంత్రి ఎంపీ మీద అటాక్ చేసినందుకు పోలీస్ డ్యూటీలకు అడ్డం పడ్డందుకు బీఆర్ఎస్ లీడర్ మీద కేసు కట్టిండ్రు. ఇవాళ ఇంట్లున్నాడని పోలీసులు వస్తే కారు కార్యకర్తలు ఆగబట్ట పోయిండ్రు. లోపలికి పోయినాక మళ్ళా గదే లోల్లి. ఎంత బతిమిలాడినా లేవకుంటే అన్న మాత్రం ఎత్తుకొచ్చిర్రు గిట్లా. ఏడుకెళ్లి తీసుకొచ్చి మంచిర్యాల సర్కార్ దవాఖానలో టెస్టులు చేయించినాక కోర్టుకు అటకపోయిండ్రు. ఎలక్షన్ టైంలో గింత రుబాబ్ చూపించినందుకు 14 రోజుల రిమాండ్ విధించిండు జడ్జి సారు. అంటే అప్పటిదాకా జైల్లో ఉండాలన్నట్టు. చెల్లి అట్లెట్లా చేస్తారని బాల్కసుమన్ గ్యాంగ్ ఆగమాగం చేసింది. మంత్రి కారు మీద స్టోన్స్ పడేస్తాడా? రోడ్ డివైడర్ మీద కొడతాడా? నాకు విండ్ స్క్రీన్ పలిగింది కదా, ఎట్లా చేస్తాడండి? ఎట్లా? హౌ కెన్ సపోర్ట్ ఇలాంటి యాక్షన్ సపోర్ట్ చేస్తున్నారు హరీష్ రావు? ఈ ముచ్చట్లుంటే బాల్కసుమన్ అటాక్ లో నెత్తికి దెబ్బలు తాకిన కానిస్టేబుల్ హైదరాబాద్ లో ప్రైవేట్ దవాఖాన ఉంటే ఎంపీ వంశీ సార్ పోయి చూసి వచ్చేయండు. ఒక రౌడీ షీటర్ లెక్క ప్రవర్తిస్తున్నాడు. కేవలము తాగొచ్చి ఏం చేస్తున్నాడో తాగిన మైకంలా మతి లేని మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రజలు కూడా చూస్తున్నారు. బాల్కసుమన్, నీ ఫ్రస్ట్రేషన్ నీ ఇంట్లో చూపించుకో. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో అంతటా నిమ్మలంగానే ఎలక్షన్లు జరిగినాయి. కానీ కేతనపల్లిలో కార్ లీడర్ అయ్యే ఓవర్ యాక్షన్ చేసి జైలుకు పోయిండు అన్నట్టు.